ప్రపంచంలో ఒక చోటి నుంచి మరొక చోటకు సుదూర ప్రాంతాలకు వస్తువులు రవాణా చేయటంలో అత్యంత చక్కటి వ్యవస్థీకృత సురక్షితమైన బలమైన పర్యావరణహితమైన వ్యవస్థ సముద్రయానం. ఖండాంతర వాణిజ్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వటంలో అవగాహన కల్పించటానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5న జాతీయ సముద్రయాన దినోత్సవంగా జరుపుకుంటారు. భారతీయ సముద్రయాన చరిత్ర అనేక వేల సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభమైంది. సింధు లోయలోని ప్రజలు 3వ సహస్రాబ్దిలో క్రీస్తుకు పూర్వమే మెసొపొటేమియాతో సముద్రయాన వాణిజ్యాన్ని ప్రారంభించారట. రోమన్ సామ్రాజ్యం ఈజిప్టును స్వాధీనం చేసుకున్న తర్వాత వారు రోమన్లతో కూడా వ్యాపారం చేయడం ప్రారంభించారు. పాశ్చాత్య ప్రపంచం భారతదేశం నుంచి ప్రధానంగా సుగంధ ద్రవ్యాలు, ధూప ద్రవ్యాలు, వస్త్రాలు దిగుమతి చేసుకునేవి. వాణిజ్య నౌకాదళంతో పాటు అనేక మంది భారతీయ పాలకులు తమ వాణిజ్య నౌకలను రక్షించుకోవటానికి ఒక విధమైన నౌకా రక్షణ దళాన్ని ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి సారించారు. అంతేకాకుండా ఈ భారతీయ నౌకా పరిశ్రమను రక్షించుకోవటానికి అనేక యుద్ధాలు కూడా జరిగాయి. పోర్చుగల్తో పాటుగా నెదర్లాండ్స్ నుంచి మొదటిసారి యూరోపియన్ నౌకలు భారతదేశానికి రావడం ప్రారంభించగా మధ్యయుగాల చివరిలో నౌకాదళాన్ని నిర్వహించాల్సిన అవసరం మరింత అత్యవసరంగా మారింది. మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ నేతృత్వంలో ఏర్పాటైన కన్హోజీ ఆంగ్రే దళం భారత తీరంలో పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ నావికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా విజయవంతమైన పోరాటం చేసినట్లు, యూరప్తో వ్యాపారం చేయకుండా మొఘల్ సామ్రాజ్యాన్ని నిరోధించినట్లు చరిత్ర చెబుతుంది. భారత్లో బ్రిటిష్ రాజ్ ఏర్పడిన తర్వాత భారత నౌకాదళాన్ని రద్దు చేసి దాని స్థానంలో బ్రిటిష్ వారి రాయల్ నేవీ ఏర్పాటవడంతో భారతీయ నౌకా నిర్మాణదారులు రాయల్ నేవీ కోసం నౌకలను నిర్మించనారంభించారు. ఈ నౌకల్లో HMS హిందుస్థాన్, HMS సిలోన్, HMS ఆసియా, HMS కార్నివాలిస్, HMS మైండెన్ ఉన్నాయి. 1736 నుంచి 1821 మధ్య బాంబే డాక్ యార్డ్ 100 టన్నుల కంటే ఎక్కువ బరువున్న 159 నౌకలను ఉత్పత్తి చేసింది. ఇందులో 1000 టన్నుల కంటే ఎక్కువ బరువు గల నౌకలు 15 కావడం విశేషం. ఈ సముద్రయాన దినోత్సవాన్ని మనం ఏప్రిల్ 5నే జరుపుకునేందుకు కారణం ఏమిటంటే, భారతదేశానికి సంబంధించినంత వరకు మొట్టమొదటిసారి అంటే 5 ఏప్రిల్ 1919న సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ వారి నౌక SS లాయల్టీ ముంబై నుంచి లండన్ వరకు జరిపిన ప్రయాణంలో భారత నౌకాయాన కథ ప్రారంభమైంది. ఈ రోజున భారతీయ సముద్రయాన రంగానికి విశేష కృషి చేసిన వారిని వరుణ అనే పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. 1919లో గుజరాత్కి చెందిన పలువురు భారతీయ పారిశ్రామికవేత్తలు సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీని స్థాపించగా ఇది భారతదేశపు మొట్టమొదటి భారీ స్థాయి షిప్పింగ్ కంపెనీగా అవతరించింది. ఈ సంస్థ గ్వాలియర్ పాలకుడి నుంచి గతంలో ఎంప్రెస్ ఆఫ్ ఇండియాగా పిలువబడే SS లాయల్టీని కొనుగోలు చేసింది. ఏప్రిల్ 5, 1919న SS లాయల్టీ ముంబై నుండి లండన్ కు చేసిన ప్రయాణం భారతీయ షిప్పింగ్ చరిత్రలో ఒక మైలురాయి. ఈ ప్రతిష్టాత్మక సంఘటనను వేడుకగా జరుపుకోవటానికి భారతదేశ షిప్పింగ్ పరిశ్రమను పునరుద్ధరించడంలో సహాయపడిన భారతీయ పారిశ్రామికవేత్తలను గౌరవించటానికి 1964 నుంచి జాతీయ సముద్రయాన దినోత్సవం మొదలైంది. జాతీయ సముద్రయాన దినోత్సవం సందర్భంగా జాతీయ సముద్ర పరిశ్రమను ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడంలో కృషి చేసిన నావికులు, వ్యక్తులు, సంస్థలను గుర్తించి అవార్డులు, స్కాలర్షిప్స్, సత్కారాలతో గౌరవించడంతో పాటు వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది.